భద్రాన్ని కలిగించే మాసం భాద్రపద మాసం. ఈ మాస విశిష్టతలు ఇప్పుడు చూద్దాం. ఈ మాసంలో అనేక విశిష్టతలు, అనేక వ్రతాలు, పూజలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ భాద్రపద మాసంలో నోములకి, పూజలకి, పండుగలకి, వ్రతాలకి కొదవలేదు. అన్ని ప్రత్యేకతలున్న ఈ మాసంలో రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పౌర్ణమి రోజు పూర్వభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న మాసాన్ని భాద్రపద మాసమని అంటారు. శ్రీ మహావిష్ణువు తమ అవతారాలలో వామన అవతారం, వరాహ అవతారం ఈ భాద్రపద మాసంలోనే అవతరించాడు. ఈ మాసంలో ప్రజలంతా భద్రంగా ఉండాలని ఆలోచనతో ఈ మాసానికి భాద్రపద మాసం అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఈ మాసంలోనే కలియుగం ప్రారంభమయ్యిందని చెప్తారు. ఈ మాసంలో మొదటి పక్షం రోజులు దేవతలకు పూజలు, నోములు, వ్రతాలు ప్రాధాన్యత ఇస్తారు. రెండో పక్షం రోజులు పితృదేవతల అనుగ్రహం కోసం వారికి తర్పణాలు అర్పిస్తారు. మన హిందూ పురాణాల ప్రకారం శ్రీమన్నారాయణుడు దుష్టులను శిక్షించడానికి దశావతారాలు ఎత్తాడు. వాటిల్లో 2 ఈ మాసంలోనే ఎత్తాడు. అవి వరాహ అవతారం, వామన అవతారం. అందుకే ఈ మాసంలో శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకై దశావతార వ్రతం చెయ్యాలని పండితులు చెప్తారు. భాద్రపద మాసంలో వచ్చే పండుగలు: భాద్రపద శుద్ధ విదియ నాడు వరాహ జయంతిగా, శ్రీ బలరామ జయంతిగా జరుపుకుంటారు. భాద్రపద శుద్ధ తదియ నాడు కొన్ని ప్రాంతాలలో స్త్రీలు హరితాళిక వ్రతాన్ని ఆచరిస్తారు. భాద్రపద శుద్ధ చవితి నాడు ఆదిదేవుడైన వినాయకుడు ఆవిర్భవించిన రోజు. అందుకే ఈ రోజు గణనాథుడిని పూజ చేసి తమ జీవితంలో ఉన్న విఘ్నాలను తొలగించుకుంటారు. భాద్రపద శుద్ధ పంచమి నాడు ఋషి పంచమిగా జరుపుకుంటారు. ఇది కేవలం ఆడవాళ్లకు సంబంధించిన వ్రతం. ఈ వ్రతం చేయటం వల్ల స్త్రీలు ఋతుస్రవ సమయంలో చేసిన పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని భవిష్య పురాణం ద్వారా తెలియజేయబడింది. భాద్రపద శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అని, సూర్య షష్ఠి అని అంటారు. ఈ షష్ఠి సప్తమితో కలిసి వస్తే అది సూర్య ఆరాధనకి ఎంతో ప్రీతికరమైనది. షష్ఠితో కూడిన సప్తమి కూడా సుబ్రహ్మణ్య ఆరాధనకి ఎంతో ప్రశస్తమైనది. భాద్రపద శుద్ధ అష్టమి నాడు కేదార వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం సాంప్రదాయ సిద్ధంగా ఆచరించాలి. ఇదే రోజు రాధాష్టమిగా జరుపుకుంటారు. రాధాదేవి ఆవిర్భవించిన రోజు ఇది. భాద్రపద శుద్ధ నవమిని నందనవమి లేదా కేదార నవమి అని అంటారు. భాద్రపద శుద్ధ దశమిని దశావతార వ్రతాన్ని ఆచరించడానికి ఉత్తమమైన సమయంగా పరిగణిస్తారు. భాద్రపద శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని అంటారు. తొలి ఏకాదశి రోజు పాలసముద్రంలో శేషతల్పుపై శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజు పక్కకు ఒరిగిని పరివర్తన చెందుతారని, అందుకే దీనికి పరివర్తన ఏకాదశి అనే పేరు వచ్చిందని చెప్తారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల కరువు కాటకాలు తొలగిపోతాయని పురాణ వచనం. ముఖ్యంగా సంధ్యా సమయంలో శ్రీ మహావిష్ణువును పూజిస్తే ఉత్తమ ఫలితం కలుగుతుంది. భాద్రపద శుద్ధ ద్వాదశిని వామన ద్వాదశిగా జరుపుకుంటారు. ఈ రోజే శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఒకటైన వామన అవతారం ఆవిర్భవించిన రోజు. భాద్రపద మాసంలో వచ్చే శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ చతుర్థి అంటారు. ఆ రోజు అనంత పద్మనాభ వ్రతం ఆచరించటం వల్ల దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని చెప్తారు. భాద్రపద పౌర్ణమి రోజు ఉమామహేశ్వర వ్రతం జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. భాద్రపద పౌర్ణమి నుండి మాలయ పక్షాలు ఆరంభమవుతాయి. అమావాస్య వరకు గల ఈ కాలాన్ని పితృపక్షమని కూడా అంటారు. మన పితృలకు తర్పణాలు అర్పించటానికి ఇది ఉత్తమమైన సమయం. భాద్రపద బహుళ తదియని ఉండ్రాల తద్దిగా జరుపుకుంటారు. ఇది స్త్రీలు జరుపుకునే పండుగ. ముఖ్యంగా పెళ్లి కాని స్త్రీలు గౌరీదేవిని పూజించి ఉండ్రాలను నివేదిస్తే ఉత్తమమైన వరుడు వస్తాడని చెప్తారు. స్త్రీలకు 5వ తనం వృద్ధి చెందుతుంది. భాద్రపద మాసంలోని కృష్ణపక్ష అష్టమిని రుద్రాష్టమిగా జరుపుకుంటారు. భాద్రపద మాసంలోని కృష్ణపక్ష ఏకాదశిని ఆజ ఏకాదశి అని, ధర్మప్రద ఏకాదశి అని అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతమాచరించి నూనె గింజను దానం చేస్తే విశేష ఫలితం లభిస్తుంది. భాద్రపద మాసంలోని బహుళ త్రయోదశిని కలియుగ ప్రారంభమైన రోజుగా పరిగణిస్తారు. భాద్రపద మాసంలోని అమావాస్యని మహాలయ అమావాస్యగా జరుపుకుంటారు. ఇది పితృదేవతలకు తృప్తి కలిగించే మాసంగా చెప్తారు. ఈరోజు పితృతర్పణాలు, దాన ధర్మాలు చేయడం ఆచారం. చూశారు కదా భద్రాన్ని కలిగించే మాసం భాద్రపద మాస విశేషాల గురించి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.